హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక ఇన్స్టెంట్ పొంగల్ మిక్స్ చూపించబోతున్నాను. చూడండి. ముందుగా కడాయి పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం అయితే ఆయిల్ పోసుకుందాము. కొంచెం అంటే కొంచెమేనండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత నేను పెసరపప్పు, బియ్యం అండి, ఇవి బాగా కడిగి ఆరబోసుకున్నానండి. ఆరబోసుకున్నాక బాగా ఆరిపోయాయి. ఇప్పుడైతే మనము తర్వాత ప్రాసెస్ మీకు చెప్తాను నేను. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను కదా, ఎండుమిర్చి వేసుకున్నామండి. ఈరోజు నేను ఉదయం నుంచి చాలా వర్క్ చేశానండి. ఇన్స్టెంట్ ఆటా పౌడర్లన్నీ వేసుకున్నాను. సాంబార్ పౌడర్ అయితే ఏమి, తర్వాత రసం పౌడర్ అయితే ఏమి, ఇవన్నీ వేసానండి. ఇప్పుడైతే మనము పోపు దినుసులు వేసుకుందాము. ఇందులో ఆయిల్ ఎందుకని కొంచెం వేసానంటే, నేను మనకు పొంగల్ చేసుకునేటప్పుడు మనము నెయ్యి వేసుకుంటాం కదండి, అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం వేసుకున్నాను. తర్వాత కరివేపాకండి, తర్వాత మనము రైస్ అయితే ఇందులో వేసి కొంచెం అయితే సెగ చూపించుకోవాలండి. ఎందుకంటే స్టాక్ ఉండేవి కాబట్టి ఇవి మనకు కొంచెం మెత్తగా లేకుండా, రైస్ అయితే బూజు పట్టకుండా అలా ఉండాలి కాబట్టి కొంచెము సెగ చూపించుకుంటే సరిపోతుందండి. ఇది చల్లారాక మనము ఒక కంటైనర్లో మనము స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎంత కావాలంటే అంత రైస్ మనం వేడి నీళ్ళు కాంచుకొని ఆ వాటర్లో ఇవి వేసి మనం పొంగల్ చేసుకునేదండి. ఇంకేముండదు దీంట్లో. మనము కావాలంటే మనకు నెయ్యి పోసుకోవచ్చండి. కొంచెం సెగ తగిలితే సరిపోతుందండి. రైస్ పెద్దగా ఏమీ అవసరం లేదు మనకి. ఇంగువ మాత్రం ఆప్షనల్ అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు ఇంగువ. అందుకని చెప్పేసి నేను మా వారికే కాదు కాబట్టి నేను సేల్ కోసం చేస్తాను ఇలాంటివన్నీ. అందుకోసమే నేను ఇంగువ వేయడం లేదు. అంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కావాలనుకుంటే తీసుకున్న వాళ్ళు వేసుకుంటారండి. అంతేనండి. ఇది బాగా చల్లారాక మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈరోజు నేను చేసిన పౌడర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సాంబార్ పౌడర్ అండి, 100 గ్రామ్స్ ఉంది. ఇది 35 రూపీస్ పెట్టానండి. ఇవి మాత్రం రసం పౌడర్ అండి, ఇది కూడా 100 గ్రామ్స్ 35 రూపీస్. ఇలాగా మనము ప్యాక్ చేసుకొని మనం ఇంట్లో ఉండి
మనం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఐడియా అండి. చిన్న 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 పనులండి, చిన్న చిన్న బిజినెస్. ఇంట్లో ఉండి వేస్ట్గా కూర్చొని ఉండకుండా మనము ఏమీ పని లేకుండా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే మనకు మంచిగా హెల్ప్ అవుతాయండి. ఇవి జాబ్ హోల్డర్స్కి అయితే ఇంకా మరీ మరీ మంచిగా హెల్ప్ చేస్తాయండి. ఇలాంటివన్నీ అప్పటికప్పుడే చేసి మనం తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ వేయించుకోవాలి చేయాలి అంత పని లేకుండా మనం వాటర్ కాగబెట్టుకొని అందులో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే అయిపోతుందండి పొంగల్. ఇది పొంగల్ రెసిపీ అండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.